నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజగళం. ఈరోజు ముఖ్యాంశాలు. తిరువూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు దొంగ గద్దె దిగు, ఓట్ చోర్ గద్దె చోట్ అంటూ తిరువూరు పట్టణంలో కాంగ్రెస్ ఆఫీసు నుంచి చీరాల సెంటర్ వరకు మసీదు సెంటర్, బోస్బొమ్మ సెంటర్ మీదుగా పొరవీధుల్లో కాగడాల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా పల్లెపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, దొంగతనం చేసిన నరేంద్ర మోడీ ఓట్ చోర్ ఓట్ చోర్ గారు గత 2 పర్యాయాల నుంచి కేంద్రంలో మోడీ ఏ విధంగా అధికారంలోకి వస్తుండో మొన్న 70 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది. ఒక్క నియోజకవర్గంలోనే కర్ణాటకలో 1,250,050 ఓట్లని దొంగతనం చేసి అక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో 80 పైగా నియోజకవర్గాల్లో ఇదే విధమైనటువంటి ఓట్ చోర్యం చేసి ఈనాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం ఎన్నుకోకపోయినప్పుడు కూడా, మనకి ఇష్టం లేనప్పుడు కూడా, ప్రజామోదం లేనప్పుడు కూడా మన ఓట్లని ఎన్నికల కమిషన్తో కలిసి దొంగతనం చేసి ఇవాళ గద్దెనెక్కి మన వాళ్ళని పరిపాలిస్తున్నాడు. ఇక ఎంత మాత్రం కూడా ఈ నరేంద్ర మోడీ గారికి, ఈ దొంగతనం చేసి ఓట్లు గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారికి మన వాళ్ళని పరిపాలించే అర్హత లేదని చెప్పేసి అతను ఎంపటే గద్దె దిగాలని, అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా 300 మంది పార్లమెంటు సభ్యులు పార్లమెంటు హాల్ నుంచి బయలుదేరి ఎన్నికల కమిషన్కి ఏ విధమైన ఎన్నికల దొంగతనం జరిగిందో వివరించడానికి ఇండియా కూటమి నాయకులంతా కూడా వెళ్తుంటే వాళ్ళని అక్కడికి కూడా వెళ్ళనీయకుండా మార్గ మధ్యంలోనే దౌర్జన్యంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ హోంమంత్రి అమిత్ షా వాళ్ళ యొక్క దుష్ట బుద్ధి ఎక్కడ బయటపడుతుందోనని, ఎన్నికల కమిషను ఎక్కడ తను తప్పు బయటపడుతుందోనని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించడం జరిగింది. దానికి గాను ఈనాడు దేశవ్యాప్తంగా కూడా ఈ ఓట్ చోరీ మీద ఒక పెద్ద ఉద్యమే ఇండియా కూటమి తీసుకొని చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ బీహార్లో రాహుల్ గాంధీ గారు ఓటు అధికార యాత్రను కూడా అందులో భాగంగానే పెట్టడం జరిగింది. బీహార్లో 65 లక్షల ఓట్లను ఇప్పటికే దొంగతనం చేశారు. బతికొన్న వాళ్ళని చచ్చిపోయారని చెప్పేసి యాదవులు అనేక మంది ఉంటే యాదవులు వాళ్ళకు ఓట్లేరని చెప్పేసి, తేజస్వి యాదవ్కి ఓట్లేస్తారని చెప్పేసి యాదవ కులస్తుల్ని ఎక్కువ మందిని ఓట్లు మొత్తం కూడా తొలగించడం, బతికొన్న ఓట్లు తీసేయటం, లేని ఓట్లు చేర్చుకోవటం, ఈ విధంగా ఓటు చోరీకి పాల్పడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇక ఎంత మాత్రం కూడా ఈ గద్దె మీద ఉండి మన వల్ల పరిపాలించే అర్హత లేదు. కాబట్టి ఎంపటే నరేంద్ర మోడీ రాజీనామా చేసి తన ఇంటికి వెళ్ళిపోవాలని ఈనాడు నిన్నగాక మొన్న ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోట నుంచి ఈ భారతదేశ సంగ్రామంలో, ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆవగింజలో 60వ భాగం వంతు కూడా లేనటువంటి ఆర్ఎస్ఎస్ పాత్రను గురించి ఈ గాడ్సే వారసులు ఈ రోజు చెప్తున్నారంటే నిజంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఇవాళ స్వతంత్రం కోసం పోరాడినటువంటి కుటుంబాలు, వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి నరేంద్ర మోడీ ఆలోచించుకోవాలి. కేవలం ఆర్ఎస్ఎస్ యొక్క మన్నలు పొందడం కోసం తనకు 75 సంవత్సరాలు నిండినవి కాబట్టి ఇక నువ్వు పదవిలో ఉండడానికి అర్హుడు కాదు, నువ్వు ఓట్లు దొంగవే అని వాళ్ళకు కూడా అర్థమైపోయి నువ్వు దిగిపో అని చెప్పేసి మోహన్ భాగవత్ అంటుంటే ఈ రోజు మోడీ గారు ఆర్ఎస్ఎస్ని ప్రచ్ఛన్నం చేసుకోవడం కోసం ఇవాళ ఆర్ఎస్ఎస్ మాటలు ఎర్రకోట నుంచి ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ గురించి ఎర్రకోట నుంచి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇలాంటి ఓట్ల దొంగలు ఎంత మాత్రం అధికారంలో ఉండడానికి, మన వాళ్ళని పరిపాలించడానికి అర్హులు కాదు. కాబట్టి ఈ రోజున తక్షణమే కాంగ్రెస్ పార్టీ, పిసిసి, ఏఐసిసి, ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజున తిరువూరులో ఆ 4 మండల ముఖ్య నాయకులందరితో కూడా ఈ ఓట్ కార్యక్రమం మీద ఇవాళ కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది.